కుక్క విషయంలో మొదలైన గొడవ చినికి గాలివానలా మారి ఒక జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుని కుటుంబానికి ప్రాణభయంగా మారింది. హయత్ నగర్ పిఎస్ పరిధిలో ముదిరాజ్ కాలనీలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం క్రీడాకారుని ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఒక వ్యక్తిని కరిచిందని నెపంతో కొందరు యువకులు గొడవకు దిగారు. కుక్కనెందుకు బయటకు వదిలారంటూ నిలదీస్తూ క్రీడాకారుని ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. అక్కడున్న క్రీడాకారిణి ఆమె సోదరీమణులపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ముఖ్యంగా ప్రైవేట్ భాగాలపై గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఇప్పుడు వచ్చేసరికి పిల్లల్ని మొత్తం ఎట్లా అంటే ఆడ 20-30 మంది మొత్తం పిల్లల్ని మొత్తం చీట్ చేసి మాట్లాడుతున్నా వేసి మాట్లాడుతున్నారు పిల్లల మీద వీడు. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేసినప్పటికీ అల్లరి మూకలాగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై కేసు పెడతారా అంటూ నిందితులు రోజు ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, 4 యువకుల నుండి తమ కుటుంబానికి ప్రాణభయం ఉందని వారు వాపోతున్నారు. నిందితులు బాధిత యువతుల వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించినట్లు సమాచారం. ఈ వేధింపుల కారణంగా ప్రతిరోజు ప్రాక్టీస్ కు వెళ్లాల్సిన క్రీడాకారిణి ప్రస్తుతం బయటకు రావాలంటే భయంతో వణికిపోతోంది. పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. కేసు నమోదైన 5 రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులు బహిరంగంగా తిరుగుతూ తమను వేధిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారిణి కుటుంబం కోరుతుంది. సార్ కూర్చొని డ్రగ్స్ కొడతారు. ఇక అక్కడ గ్రౌండ్ లో అయితే ఇక అటొక కుప్ప అడైతే మాకు మొత్తం బెంచ్లు వేసుకుని కూర్చుంటారు సార్. మా ఇష్టం పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు ఇసేయడము, రాళ్ళు వేసి ఇసేయడము, వాళ్ళని గల్లలు పట్టడము, వాళ్ళు భయపడి రావాలంటే కూడా భయపడిపోతున్నారు. కూర్చుంటారు సార్ కూర్చొని డ్రగ్స్ కొడతారు. ఇక అక్కడ గ్రౌండ్ లో అయితే ఇక అటొక కుప్ప అడైతే మాకు మొత్తం బెంచ్లు వేసుకుని కూర్చుంటారు సార్. మా ఇష్టం పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు ఇసేయడము, రాళ్ళు వేసి ఇసేయడము, వాళ్ళని గల్లలు పట్టడము, వాళ్ళు భయపడి రావాలంటే కూడా భయపడిపోతున్నారు. కూర్చుంటారు సార్ కూర్చొని డ్రగ్స్ కొడతారు. ఇక